జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, నేనమ్మా మహేంద్రని. నీతో అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. అమ్మా ప్లీజ్ అమ్మా, మాట్లాడమ్మా. మహేంద్రనా? ఎవరు బాబు నువ్వు? ఫోన్ అమ్మ తీసుకున్నాను కంగారులో అమ్మ అనేసాను. ఏమనుకుంటారో ఏమో ఇప్పుడు. హలో బాబు, నిన్నే. ఇప్పుడు ఈ విషయం చెప్పాలా వద్దా? మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నారేంటి అత్తయ్య? ఎవరత్తయ్య ఈ మహేంద్ర? అత్తయ్యని ఇప్పుడు ఎలాగైనా సేవ్ చేయాలి. మావయ్య గారు, ఆ ఫోన్ నాకొచ్చింది. నీకా? అవును, నాతో ఏమైనా మాట్లాడాలంటే అత్తయ్య గారికి ఫోన్ చేయమని నేనే నెంబర్ ఇచ్చాను. ఓ, అందరూ అక్కడే ఉన్నారా? పాపం అమ్మ ఏం చెప్పాలో తెలియక ఎంత ఇబ్బంది పడి ఉంటుందో. అమ్మా, వైదేహి ఉందా? ఇటువంటి మావయ్య గారు. హలో మహేంద్ర గారు. మహేంద్ర గారు, చెప్పండి చెప్పండి. నాతో మాట్లాడడానికి నెంబర్ ఎందుకు ఇచ్చింది? ఇచ్చిందే అనుకో. నేను చెయ్యొద్దని మహేంద్రకి చెప్పాను కదా. వైదేహికి ఏదో ఒకటి చెప్పి ఈ నెంబర్కి చెయ్యమని చెప్పించుకోవాలి కదా. చూసారా, నా ఫోన్ నెంబర్ ఎవరో వేరే వాళ్ళకి ఇచ్చానంటోంది. అదే మన వైదేహి అయితే నా ఫోన్ గుర్తుపెట్టుకుని వేరే వాళ్ళకి చెప్పేంతుందా? ఖచ్చితంగా ఇది వైశాల్యని ఇక్కడే తెలిసిపోతోంది. అవును, అదే నిజమేరా. అది ఇది అని ఆలోచించాల్సిన అవసరమే లేదు బామ్మగారు. ఏ రకంగా చూసినా తను వైదేహి కాదు. ఏంటి మీరనేది? అవును వైదేహి, వాళ్ళు మాట్లాడుకోవడం నేను క్లియర్గా విన్నాను. వాళ్ళెవరు మీరు చూసారా? లేదు వైదేహి, చూద్దాం అనే లోపు కారు వెళ్ళిపోయింది. కానీ ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా చంచలయ్య అయి ఉంటుంది. చంచల తప్ప ఏంటి నాశనం కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఏం చేయబోతుందో ఏంటో. అది మాత్రం తెలియదు వైదేహి. రేపు ఉదయానికల్లా ఆ ఇంట్లో ఏదో ఘోరం జరిగిపోతుంది అంటున్నారు. కానీ ఏం జరిగిపోతుంది అనేది మాత్రం మాట్లాడుకోలేదు. ఈ విషయం చెప్దామనే అమ్మకి పదే పదే ఫోన్ చేశాను. అక్కడ అమ్మకి ఏ ఇబ్బంది కలగలేదు కదా? అక్కడ అమ్మని ఎవరు అనుమానించలేదు కదా? ఏ అనుమానానికి తావివ్వని పదం అమ్మ. మీ అమ్మగారిని అమ్మ అని పిలిచినా, నన్ను అమ్మ అని పిలిచినా ఆ పదానికుండే విలువే వేరు. అందుకే నేను కూడా నా కోసం ఫోన్ చేశారని చెప్పి మాట్లాడగలిగాను. అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మ ఇబ్బంది పడిపోయేది. ఇప్పుడు అమ్మని ఇబ్బంది పడకుండా కాపాడినట్టే రాబోయే ఆపద నుంచి నువ్వే కాపాడాలి. అక్కడుండి ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. ఇది నా కుటుంబం. నా కుటుంబం జోలికి ఎవ్వరొచ్చినా ఊరుకోను. నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటాను. నువ్వు కూడా జాగ్రత్త వైదేహి. సరే, ఉంటాను. మళ్ళీ ఏం ప్లాన్ వేసింది చంచల? ఏం జరగబోతుంది? మళ్ళీ ఇదంతా ప్లాన్ చేస్తుంది చంచలేనా? ఎలా తెలుసుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.